గుడ్ మార్నింగ్, నేను మీ శైలు 3971 బ్లాగ్స్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుడే బ్లాగ్ తీయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా కంపల్సరీగా చూసేయండి. ప్రస్తుతానికి అయితే నేనైతే ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఓకేనా, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే వంకాయ టమాటా అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ అయితే కట్ చేసి వేసేసాను ఫ్రెష్గా కడిగేసి. ఇక్కడైతే వంకాయలు అయితే వాటర్లో కట్ చేసి అయితే వేసాను. ఇక్కడ టమాటా కూడా కట్ చేసి పెట్టాను. ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నా, చూస్తూ ఉండండి. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మనం కలుపుకోవాలి. కొంచెం ఆరెంజ్ కలర్ వచ్చేదాకా కొంచెం మగ్గనివ్వాలి. మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడంత. బాగా కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది దగ్గరకు అయ్యే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికైతే కర్రీ అయితే రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పచ్చిపులుసు చేయడానికి చింతపండు అయితే తడిపి పెట్టుకున్నాను. నేను తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు ఎలా రెడీ చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే నేను రాగి జావ అయితే చేస్తున్నాను. టుడే నా బ్రేక్ఫాస్ట్ ఇదే ఫ్రెండ్స్. జావ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఇందులో బియ్యం అయితే వేస్తాను, బాగుంటుంది బియ్యం వేస్తే. మరుగుతూ ఉంది జావా. మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ జావా అంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, ఓకేనా. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి, మరుగుతూ ఉంది. తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇది బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ మనం, ఓకేనా. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫ్టర్నూన్కి అయితే పచ్చిపులుసుకి చింతపండు అయితే తడిపి పెట్టాను. బెండకాయ ఫ్రై అండ్ పచ్చిపులుసు చేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే బెండకాయ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే ఆయిల్ వేసి ఆనియన్ అయితే వేసాను. చూస్ చేయడం అయితే ఫస్ట్ అవ్వలేదు, సో ఇప్పుడైతే చేస్తున్నాను. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటికెడైతే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకునే బెండకాయ ముక్కలు అయితే ఇది వేసేసుకోవాలి ఫ్రెండ్స్.
వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడా. ఇక్కడైతే పచ్చి పులుసు అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ పులుసు అయితే రెడీ చేసిన. అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్ కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆనియన్ వేసుకోవాలి. పచ్చికారం వేసి అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ పచ్చి పులుసు ఎక్కువగా. అండ్ కొంచెం పచ్చికారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చికారంలో వేసుకున్నాం కాబట్టి కొంచెమే పడుతుంది సాల్ట్. మళ్ళీ కలుపుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా మిక్స్ చేసుకోవాలి. బాగా కలపాలి. ఇది మిక్స్ ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పోపు అయితే పెట్టాలి. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చిపులుసుకి అయితే పోపు అయితే పెడుతున్నాను. మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా, సో అందులో కొంచెం మనం ఆవాలు వేసుకోవాలి. అండ్ కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు, మనం పులుసు అయితే ఇంట్లో పోసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. తెలంగాణ పచ్చి పులుసు స్టైల్ అయితే ఇలా ఉంటుంది. పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నాను. పచ్చి పులుసు అండ్ బెండకాయ ఫ్రై అండ్ కొంచెం అంతా వంకాయ కర్రీ అయితే ఉంది, అదైతే వేసుకొని తినేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్నం అయితే అవుతుంది. నేనైతే అసలు గంజి వంపాను ఫ్రెండ్స్, సరిగ్గా పెట్టేసేస్తాను. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసేస్తాను, సరిగ్గా అయిపోతుంది. ప్రస్తుతానికైతే చూస్తుంది. అన్నం అయింది, కూర కూడా రెడీ అయిపోయింది. చూస్తూ ఉండండి. బట్టలు అయితే తెచ్చి కింద అయితే వేసిన టెరెస్ పై నుంచి ఇవన్నీ ఇప్పుడు మర్చేయాలి ఫ్రెండ్స్. బట్టలన్నీ మర్చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి.